హాయ్ అండి అందరికి ఈ రోజు మన ఛానల్లో మెంతాకు కోడిగుడ్డు పొరుటు చేసి చూపెడతాయి ఎలా చేయాలో మా పద్ధతిలో. మేము పెంచుకున్నాం ఇంటి దగ్గర కాబట్టి వేసుకుంటున్నాం, లేదంటే కొనుక్కొచ్చైనా చేసుకుంటే బాగుంటది అన్నమాట. టేస్ట్గా ఉంటది కోడిగుడ్డు మెంతాకు చేసుకుంటే. ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి, మాకు సపోర్ట్ చేయండి. పిల్లలు చాలా మంది ఆకుకూర తినరు కదా, ఇలా కోడిగుడ్డు మెంతాకు పొరుటు చేస్తే ఇష్టంగా తింటారు అన్నమాట. ఇదిగో ఇది సరిపోతుంది, 4 గుడ్లు వేసి ఇది వేస్తే సరిపోతుంది. ఒక కట్ట తాజాగా ఉంది కదా, బాగుంటది అన్నమాట. ఇట్లా అంతా ఆకులు ఒలుచుకుందాం. ఆకులు ఒలిచి పెట్టుకుంటే ఇది కట్ చేయాల్సిన అవసరం లేదు. అంతా ఆకులు తుంపుకున్నాం. ఇట్లా ఈ కాడలు వేసుకోకుండా కొద్దిగా లైట్ గా సేదు ఉంటది కదా మెంతాకు, ఇగో ఈ ఫస్ట్ ఆకులు వేసుకోకూడదు అన్నమాట. ఈ పై ఆకులే తెంపుకోవాలి. ఈ ఆకులు ఫస్ట్ వచ్చిన ఆకులు సేదు ఉంటాయి అన్నమాట. ఇట్లా ఈ గుళ్ళు తెంపుకోవాలి. ఇట్లా ఇదే విధంగా కొలుసుకొని శుభ్రం చేసుకున్నాం. మెంతాకంతా శుభ్రం చేసి ఆకులు ఒలిసి పెట్టుకున్నాం కదా, ఈ గుడ్లు ఈ మెంతాకేసి ఫ్రై చేసి చూపెడతాయి. ఇప్పుడు చేసి పెట్టుకున్నాము. ఇక 5 ఉల్లిపాయలు పెద్దవి, 5 గుడ్లకు 5 ఉల్లిపాయలు సరిపోతాయి. ఇది దంచుకున్నాం, బాగా రోట్లేసి కచ్చా పచ్చగా దంచుకున్నాం. ఇట్లే సన్న కోసి వేపేదానికాడికి ఇట్లా రోట్లో వేసి కారం ఉప్పు వేసి దంచుకొని బాగా ఫ్రై చేసుకున్నాం అనుకో, సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇదిగో ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకున్నాం, బాగుంటుంది. ఇదిగో ఒక చిన్న తెల్లగడ్డ వేసి దంచుకున్నాం. ఇట్లా రోల్ అవకాశం లేకుండా దంచుకోలేకపోయినా చిన్న రోట్లో ఉన్న లోపల ఇంట్లో దంచుకొని వేసుకోవచ్చు, కాదంటే బరకగా మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మెదిగింది కదా, ఇప్పుడు ఇక 2 స్పూన్ల కారం వేసుకుందాం. 2 స్పూన్ల ఉప్పు కూడా వేసుకుందాం, చాలకుంటే ఫ్రై చేసేటప్పుడు వేసుకుందాం. ఈ విధంగా దంచుకొని పచ్చగా ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ అన్నమాట. పూర్వకాలం మిక్సీలు ఆడున్నాయి, మేము అట్లా ఇట్ట దంచుకొని వేసుకునే వాళ్ళం. ఇది ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఉల్లిపాయలు కోసేసుకొని ఉప్పు కారం వేసి దంచేసుకొని ఫ్రై చేసుకునేదే కదా. పిల్లలు స్కూల్కి పోయినా, మన ఇంట్లో యజమానులు డ్యూటీకి పోయినా సింపుల్గా అవుతుంది క్యారేజీ కట్టాలంటే. తీసేసుకున్నామే గిన్నెలో, అంత తీసి ఒక బౌల్లో పెట్టుకుందాం. పొయ్యి మంట వేసుకున్నాం కదా, బాండిల్ పొయ్యి మీద పెట్టుకుందాం. బాండిల్ వేడైంది కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ సరిపోతుంది, పెద్ద స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. ఇక నూనె వేడైంది కదా, ఉల్లిపాయ కారం వేసుకున్నాం. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఎన్నపూస ఆముదం వేసుకొని ఇలా చేసుకునేవాళ్ళం అన్నమాట. అప్పుడు ఆ ఎన్నపూసకు ఆముదానికి సూపర్ టేస్ట్ ఉంటుంది. దోరగా ఫ్రై చేసుకున్నాం. పొయ్యి మీద కాబట్టి కొద్దిగా పొగ వచ్చుంటుంది, స్టవ్ మీద అయితే రాదన్నమాట పొగ. అడుగంటకుండా కలుపుకుంటే ఇదిగో కొద్దిగా పచ్చికరేపాకు వేసుకున్నాం. ఇప్పుడు కలుపుకున్నాం. ఇట్లా అడుగంటకుండా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇట్లా కలుపుకుంటే పచ్చి వాసన. ఉల్లిపాయలు దంచేటప్పుడు ఉప్పు వేసినాం కదా, సరిపోదు, ఇవి కొంచెం వేసుకున్నాం, 1 స్పూన్ ఇంకా సరిపోతుంది. ఇట్లా మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటే మాడిపోకుండా ఏగుద్ది అన్నమాట. చపాతీలోనైనా వేసుకొని తినొచ్చు, జొన్న రొట్టెలో సొద్ద రొట్టెలోనైనా వేసుకొని తినొచ్చు, అన్నంలోనైనా వేసుకొని తినొచ్చు, సూపర్ టేస్ట్ వస్తుంది. మేము బాగా దోరగా వేగింది కదా, ఇది వేసుకున్నాం, మెంతాకు వేసుకున్నాం. ఇప్పుడు కలుపుకున్నాం. ఇది పాకాలు ఉంటుంది, ఇట్లా మధ్యకాలకు కొద్దిగా అయిపోద్ది అన్నమాట. ఈ మెంతాకు కూడా బాగా వేగింది కదా, ఇప్పుడు గుడ్లు కొట్టేసుకుందాం.
కావాలంటే అన్ని గుడ్లు మన ఇంట్లో మనుషులు బట్టి ఎంతమంది మనుషులు ఉంటే అన్ని గుడ్లు కొట్టేసుకోవచ్చు. మేము 5 గుడ్లు కొట్టేసుకుంటున్నాం, సరిపోతాయని. గరగర కలపకోకుండా ఇట్లా కలుపుకుంటే మాడిపోకుండా ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మగ్గించుకున్న తర్వాత చూద్దాం. విధంగా అంతా ఇట్లా ఇప్పుడు అంతా ఇట్లా పెద్ద పెద్ద పీసులుగా ఉంటాయి అన్నమాట. మనం చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. మరీ పెద్దగా ఉన్న ఇదంతా సన్న మంటల్లో మగ్గనిద్దాం. ఇష్టం లేని గుడ్లు ఇష్టం లేని వాళ్ళు ఇట్లా మెంతాకు ఉల్లిపాయల కారం వేసి చేసుకోవచ్చు. పిల్లలకు గుడ్లు ఇష్టం కదా, అందుకని ఇలా చేసుకుంటే తింటారు అన్నమాట ఇష్టంగా. మంటల్లో మగ్గనిద్దాం. త్వరగా ఉంటుంది. ఇంకా దించుదాం. అయిపోయింది. కోడిగుడ్డు మెంతాకు ఫ్రై రెడీ. అయినా చపాతీ లేకైనా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. ఇక పీసులు పీసులుగా ఉండయి, గుమ్మ గుమ్మ అని వాసన. ఎందువల్లనంటే మెంతాకు వేసినాం కదా, స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. గుమ్మ గుమ్మ అని వాసన బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నం లేకైనా చపాతీ లేకైనా దేంట్లేకైనా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.